వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం బీటా అండ్ గామా యూనిట్ 1 నుంచి మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఈ క్వశ్చన్ అనేది మీకు లాంగ్ ఆన్సర్కి రావడానికి అవకాశం ఉంది అండ్ అదేవిధంగా షార్ట్ ఆన్సర్కి రావడానికి అవకాశం ఉంది. ఓకే, అండ్ లాంగ్ ఆన్సర్కి ఎక్కువసార్లు అడుగుతున్నాడు. సో అయితే దీన్ని సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా, అయితే మీరు దీన్ని సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా మీకు బీటా ఫంక్షన్స్, గామా ఫంక్షన్స్ తెలిసి ఉండాలి. ఓకే, మీకు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, బీటా ఫంక్షన్స్, గామా ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫంక్షన్స్ రాకపోతే మీరు ఈ యూనిట్లో ఏ క్వశ్చన్ సాల్వ్ చేయలేరు. ఓకే, ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి మీకు ఆ ఫంక్షన్స్ యూజ్ అవుతాయి. ఓకేనా, చూడండి, ఇవి బీటా ఫంక్షన్స్, ఇది గామా ఫంక్షన్ అండ్ దాంతోపాటు మీరు కొన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, గట్టిగా చూస్తే యూనిట్ మొత్తానికి మీకు 3 ఫంక్షన్లు, 3 వాల్యూలు, సో 3 ఫంక్షన్లు, 3 వాల్యూలు వస్తే ఈ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే డెడ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, సో అయితే ఆ ఫంక్షన్స్ ఏంటంటే చూడండి, ఇది బీటా ఫంక్షన్, గామా ఫంక్షన్, వీటితో పాటు నీకు ఇంకో ఫార్ములా ఇచ్చాను అనుకో, ఇది కూడా ఇంపార్టెంటే. ఓకేనా, సో వీటి గురించి మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే నేను ఈ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్లో మీకు వీటి గురించి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. ఓకే, ఫస్ట్ వీడియో చూడండి, దాంట్లో మీకు క్లియర్ కట్గా ఏది అలా గుర్తుపెట్టుకోవాలి అన్నీ చెప్పాను. ఓకే, సో అయితే ఇప్పుడు మనం తెలిసింది ఏంటంటే ఇందులో మీకు కొన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఏంటి, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 వాల్యూ ఎంత 1, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1/2 అంటే √π, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ -1/2 అంటే -2√π. ఇవి గుర్తుపెట్టుకో. ఓకే, ఈ క్వశ్చన్లో మీకు ఇది యూజ్ అవుద్ది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఫంక్షన్స్ వచ్చేసాయి కాబట్టి ఈజీగా సాల్వ్ చేసేవచ్చు మనం కదా. సో ఇప్పుడు చూడు, సిన్స్ సో క్వశ్చన్ నీకు ఏమిచ్చాడు, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ n+1/2 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఉపయోగించుకోవాలి. అదంతా ఫస్ట్ క్వశ్చన్ మొత్తం పక్కన పెట్టండి, దీన్ని యూజ్ చేసుకొని దీన్ని మనం చూపించాలి, మనకి ఆన్సర్ ఇది రావాలి. ఓకే, ఒక ఐడియా ఉంది కదా, అది ఇప్పుడు రావచ్చు. ఫస్ట్ ఇది తీసుకో, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ n+1/2. ఓకే, సో ఈ n+1/2 దీన్ని నేను ఏమో రాసుకున్నాడు, -1/2 +1 రాసుకున్నాడు. ఫర్ సపోజ్ -1, దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, -1 ఎలా రాసుకోవచ్చు, -2 +1 అని రాసుకోవచ్చా? -2 +1 దేనికి ఈక్వల్ అవుద్ది, -1 కదా. సో -1 -2 +1 రాసుకున్నాం. అదేవిధంగా +1/2 ఎలా రాసుకున్నాడు, -1/2 +1. అర్థమైందా? సో ఇప్పుడు చూడు, -1/2 +1. ఓకే, ఇప్పుడు చూడు ఏమవుతుంది, -1/2 సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఈ 1/2ని -1/2 +1 లాగా రాసుకోవచ్చు. ఓకే, లేదు ఇంకా మీకు డౌట్ అయితే -1/2 +1 ఎల్సిఎంది -2 +1 ఇస్ నథింగ్ బట్ -1/2. -1/2 వచ్చిందంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, -1/2 +1 కింద రాసుకోవచ్చు. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఈ 1+ ఏదైతే 1/2 ఉందో దీన్ని -1/2 +1 అని రాసుకున్నాడు. అర్థమైందా ఫస్ట్ స్టెప్, సింపుల్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసిన వల్ల ఏమొస్తుంది, -1/2 +1 ఇది దేనికి ఈక్వల్ అవుద్ది, -1/2కే కదా. ఓకే, అది దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది, -1/2 కదా. కాబట్టి దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, n-1/2, n ఉంది ఆల్రెడీ, ఇదేంటి, ఇది మనం సాల్వ్ చేస్తే -1/2 వస్తుంది, సింపుల్. ఓకేనా, సో నీకు ఇదేమొచ్చింది, n-1/2 వచ్చింది, కాబట్టి దీన్నే నువ్వు ఫ్యాక్టోరియల్ చేయాలి. ఓకే, దాన్నే గామా ఫ్యాక్టోరియల్ చేయాలి. చూడు ఇక్కడ ఎంత వచ్చింది, n-1/2, కాబట్టి దీన్నే గామా ఫ్యాక్టోరియల్ చేసావు, గామా ఫ్యాక్టోరియల్ n-1/2. ఓకేనా, సో అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసావు చూడండి, n-1/2 ఎలా రాసుకున్నాడు, ఇక్కడ చూడు కనిపిస్తుందా, వీటే కనిపిస్తుంది కదా, ఒక నిమిషం, రైట్, ఇక్కడ చూడండి n-1/2. ఓకేనా, సో ఈ -1/2 ఎలా రాసుకున్నాడు అంటే -3/2 +1 అని రాశాడు. ఎలాగా, -3/2 +1. ఫర్ సపోజ్ దీన్ని సాల్వ్ చేయి, 2 -3 +1 ఇది ఎంత అవుతుంది, సరిపోయిందా, సారీ 2 1 2 సరిపోయిందా, ఏమవుతుంది, -1/2 ఈ -1/2నే 3/2 +1 రాసుకున్నాడు. 3/2 +1 చేస్తే మళ్ళీ -1/2 వస్తుంది. 1/2 వచ్చిందంటే ఇది రైట్, లేదంటే తప్పు అని అర్థం, గుర్తుపెట్టుకో. ఒకవేళ నీకు 1/2 3/2 +1 కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే 3/2 +1ని చెయ్యు.
ఓకేనా. 3/2 + 1 చేస్తే నీకు 1/2 వచ్చిందంటే నువ్వు కరెక్ట్ చేసింది కరెక్ట్, లేదంటే తప్పు అని అర్థం. ఓకేనా. నీకు కరెక్ట్గా వచ్చింది అంటే దాన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? -3/2 + 1. సరిపోయిందా? అది ఎక్కడి నుంచి వాల్యూస్ తీసుకురాలే. ఆ 1/2నే -3/2 + 1 చేసా. -3/2 + 1 సాల్వ్ చేస్తే మళ్ళీ 1/2 వస్తుంది. కాబట్టి దీని ప్లేస్లో ఇది రాసుకున్నాను. ఇప్పుడు 3/2 + 1 సాల్వ్ చేయి. -1/2 అని వస్తుంది. అయితే -1/2 కంటే చిన్న నెంబర్ ఏంటి చెప్పగలరా? ఇప్పుడు చూడండి, 100 ఉంది. 100 కంటే చిన్న నెంబర్ ఏంటి? 10 చిన్న నెంబరే, 20 చిన్న నెంబరే, 90 చిన్న నెంబరే. కానీ ఇక్కడ చిన్న నెంబర్ కాదు, మొదటి చిన్న నెంబర్ రాయాలి. ఓకేనా. సో చాలామంది ఫర్ సపోజ్ n కన్నా చిన్న నెంబర్ ఎంత? n-2 చిన్న నెంబరే, n-1 చిన్న నెంబరే, n-3 చిన్న నెంబరే. అయితే n కంటే మొదటి చిన్న నెంబర్ ఎంత? n-1. 100 కంటే మొదటి చిన్న నెంబర్ ఎంత? 99 కదా. సో అలా ఇక్కడ n-1/2 కంటే చిన్న నెంబర్ ఎంత అవుతుంది? n-3/2 అవుతుంది. 1 కన్నా 3 పెద్దదే. ఓకే. సో -1 కన్నా -3/2 చిన్నది. ఓకే. 1 కన్నా -1 కన్నా -3 చిన్నది, 1 కన్నా 3 పెద్దది, కానీ -1 కన్నా -3 చిన్నది కదా. సో అదేవిధంగా -1/2 కన్నా -3/2 చిన్నది, మొదటి చిన్న నెంబర్ కదా. సో కాబట్టి దీన్ని మొత్తం చేస్తే ఎంత వస్తుంది? n-1/2 వస్తుంది. కాబట్టి n-1/2 కన్నా చిన్న నెంబర్ ఎంత? n-3/2. ఇక్కడ లాస్ట్ టైం ఏమొచ్చింది? n-3/2 వచ్చింది. కాబట్టి దీన్నే నేను ఫ్యాక్టోరియల్ చేయాలి. ఓకేనా. సో n-3/2 వచ్చింది కాబట్టి దీన్నే ఫ్యాక్టోరియల్ చేశా. ఓకే. ఎంత వచ్చింది? n-3/2. ఇక్కడ ఏదైతే టర్మ్ ఉంటుందో దానికే ఫ్యాక్టోరియల్ చేయాలి. ఓకేనా. చూడు, అది గుర్తుపెట్టుకోండి, సరేనా. సో ఇలా నువ్వు చేసుకుంటూ పోతావు. ఇంతకుముందు మనం ఒక సమ్ చేసాం. ఓకేనా. అది కూడా ఇలాగే దీనికి చిన్న నెంబర్లు తీసుకుని. అయితే అక్కడ ఎలా ఉన్నాయి మనకి? n-1, n-2, n-3 ఇలాగ వచ్చాయి. సో ఇలా సో అని వెళ్ళిపోతే ఎంతవరకు వెళ్తాయి? 1, 2 సారీ ఓకే 3 ఇలా వెళ్తాయి కదా. సో అయితే ఇక్కడ n-1, n-3 వెళ్తే 1, 2, 3 అలాగ వస్తాయి. అదేవిధంగా మరి n-2, n-3 ఇలా లేవు. ఎలా ఉన్నాయి? n-1/2, n-3/2 ఇలా ఉన్నాయి. ఇవి అలా వెళ్తూ 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 మనకి ఎంతవరకు వెళ్తాయి చెప్పండి. ఇక్కడ మనకి 1, 2, 3 ఉండవు. అప్పుడు ఏమవుద్ది? 1/2, 2/2 రాదు. ఎందుకు? 2/2 వస్తే క్యాన్సిల్ అయిపోద్ది, 1 వచ్చేస్తుంది. కాబట్టి 2/2 రాదు. మళ్ళీ నెక్స్ట్ ఏంటి? 3/2 వస్తుంది. ఓకేనా. సో అలా వస్తుంది. అర్థమైందేనని చెప్పేది మళ్ళీ చెప్తా చూడు. మనకి ఇంతకుముందు సమ్లో ఇలా చేసేటప్పుడు n-1, n-2, n-3 వచ్చాయి. కాబట్టి సింపుల్గా చేస్తాం తెలివిగా. ఓకే. అలా వెళ్తే మనకి 1, 2, 3 కాబట్టి అలా వెళ్ళిపోతే మైనస్లు పాజిటివ్ అటు వెళ్ళిపోతే నెగిటివ్లు అయిపోతాయి. కాబట్టి n-2, n-3 ఇవన్నీ అటు వెళ్ళిపోతే ఏమైపోయాయి? 1, 2, 3 అలా అయిపోయాయి. కానీ ఇక్కడ n-1, n-2 లేదు. ఓకేనా. ఎలా ఉంది? n-1/2, n-3/2 ఇలా ఉంది. n-2/2 ఉండదు. 2/2 ఉంటే క్యాన్సిల్ అయిపోద్ది కదా. సో n-1/2, n-3/2 ఉంది. అలా మనం అలా వెళ్తూ ఉంటే సో అని అలా వెళ్తూ ఉంటే మనకి ఎంతవరకు వెళ్తాయి? ఎలా వెళ్తాయి? 1/2, 3/2 అలా వెళ్తాయి. ఓకేనా. అదే స్టెప్ నెక్స్ట్ రాస్తా చూడండి. ఇదిగోండి 3/2, 3/2 కానీ చిన్న నెంబర్ 1/2. ఓకేనా. సో 1/2 చిన్న నెంబర్ కాబట్టి దీనికి నేను ఫ్యాక్టోరియల్ చేయాలి. మీరు మళ్ళీ సేమ్. ఓకే. సో ఏ విధంగా ఉన్నాయో ఇవి ఇలా వెళ్తూ ఉంటాయి. ఓకే. ఇది 1-1/2, n-3/2 ఉంది కాబట్టి మనం సో అని వెళ్ళిపోతుండగా మనం ఏమవుతాయి? 1/2 అండ్ ఇది 3/2, 1/2 ఇలా వెళ్తాయి కదా. సో ఫస్ట్ పెద్ద నెంబర్ రాసుకుంటాం, దీనికన్నా చిన్న నెంబర్ అలాగనమాట ఆర్డర్ వైజ్ రాసుకోవాలి. ఓకే. సో చిన్న నెంబర్ 1/2 కాబట్టి దీనిదే ఫ్యాక్టోరియల్ చేయాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మళ్ళీ అలా వెళ్తూ ఉండండి. n-1/2, n-3/2 ఇలా వెళ్తూ ఉంటే 3/2, 1/2. ఇక్కడేముంది? ఫ్యాక్టోరియల్ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1/2 ఉంది. మీకు స్టార్టింగ్ నేను ఫంక్షన్స్ చెప్పేటప్పుడు గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1/2 వాల్యూ చెప్పా. ఏమని చెప్పాను? పై అని చెప్పాను, √π అని చెప్పాను. సారీ కదా. అవునా కదా? ఒకసారి చెక్ చేసేయండి. రెండు ఫంక్షన్స్ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1/2 దీనికి నేను వాల్యూ ఏమని చెప్పాను? √π. సో గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1/2 ప్లస్ ఏం రాసుకోవచ్చు? √π కదా. ఇన్ ప్లేస్ ఆఫ్ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1/2 యూ కెన్ రైట్ దిస్ వాల్యూ √π. సరిపోయిందా? √π ఎలా వస్తుంది? అర్థమైందా? అదనమాట. అండ్ ఇప్పుడు చూడండి, n = 1/2 సారీ. సో ఇది ఈక్వల్ టు కన్నా ఇది మైనస్, స్మాల్ మిస్టేక్ రైట్.
సో n-1/2 n-3/2 సరిపోయిందా? సో ఇలా 3/2 1/2 ఈ గామా ఫ్యాక్టోరియల్ 1/2 వాల్యూ √π. ఓకే, సో ఇది LHS వాల్యూ. ఓకే, n-1/2 n-3/2 ఇది యాక్చువల్లీ రాసుకున్నా. ఎక్కడ నేను ఇప్పుడు మీకు చెప్పేటప్పుడు యూజ్ చేశాను ఇది. ఓకేనా, రైట్. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉన్న వాళ్ళు ఇది సమ్ అనుకున్నాను, సారీ. ఇది LHS వాల్యూ. ఓకేనా, ఇదిగో ఫ్యాక్టోరియల్ ఆఫ్ n+1/2. ఓకేనా, LHS వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇదే టైంలో మళ్ళీ రాసుకున్నాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇప్పుడు n-1/2 ఉంది. ఓకే, n-1 కింద ఏమైనా 1 ఉన్నట్టు. ఓకే, 2n-1 సరిపోయిందా? 2n-1/2. అండ్ ఇది చూడు n-3/2. ఓకే, ఇక్కడ ఏమైనా 1 ఉన్నట్టు. 2 ఉంటే n 2n-3 2n-3/2. సో ఇలా అని మనం వెళ్తుంటే మనకి ఎంతవరకు వస్తాయి? ఇదిగోండి 3/2 1/2 మనకి ఇక్కడ వరకు వస్తాయి కదా. సో ఇప్పుడు చూడు నెక్స్ట్ మనం ఏం చేస్తాం? ఇందులో నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేయి, ఏదైనా కామన్గా ఉందా? ఉంది. ఏం కామన్గా ఉంది? న్యూమరేటర్ వాల్యూస్ డినోమినేటర్ వాల్యూస్ సేమ్ ఉన్నాయి. ఓకే, ఎప్పుడైనా మనం ఇలా చేసేటప్పుడు డినోమినేటర్ వాల్యూస్ సేమ్ ఉంటే ఏం చేయాలి? న్యూమరేటర్ని యాడ్ చేసుకోవాలి కదా. న్యూమరేటర్లు ఏమున్నాయి? 2n-1 2n-3 3 1. ఇప్పుడు డినోమినేటర్ మొత్తం ఏమిటి? n. ఇవి ఇలా ఎంతవరకు వెళ్తాయి? ఎంత స్టార్ట్ అయింది కాబట్టి ఎంతవరకు వెళ్తాయి? n ఫ్యాక్టర్ వరకు n వరకు వెళ్తాయి కదా. సో ఇప్పుడు చూడు, అర్థమైంది కదా ఎంతవరకు చెప్పేది? ఇది చూడండి, ఈ స్టెప్ ఇది అర్థమైంది కదా. సో దీని ప్లేస్లో √π రాసావు. ఇదే స్టెప్ని నేను LHS చేసుకుని మళ్ళీ రాసుకున్నాను. ఓకేనా, అండ్ దీని నుంచి ఓకే, సో n-1/2 LCM చేశాను. ఓకే, ఈ విధంగా వస్తుంది. దీంట్లో డినోమినేటర్ వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని ఏం చేసుకోవాలి? యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ డినోమినేటర్ వాల్యూస్ అలా ఎంతవరకు వెళ్తాయి? n వరకు వెళ్తాయి కాబట్టి 2n. డినోమినేటర్ వాల్యూస్ ఏమున్నాయి? న్యూమరేటర్ వాల్యూస్ ఏమున్నాయి? 2n-1 2n-3 3 1 2n-1 2n-3 3 1. అక్కడ ఎంతవరకు? √π. లాస్ట్లో ఏముంది? √π. దాన్ని రాసేస్తావు. ఇక్కడ LHS ప్లేస్లో ఎంత ఉంది? గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ n+1/2 ఈజ్ ఈక్వల్ టు ఇది. ఇంతవరకు అర్థమైంది కదా. సో ఒక్కసారి క్వశ్చన్ చూడు, ఆన్సర్ వచ్చేసినట్టు ఉంది. ఒకసారి చూడండి క్వశ్చన్. గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ n+1/2 గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ n+1/2 దీన్ని ఏం చూపించుకున్నాడు? 1 3 5 అండ్ 2n-1 √π. అంటే ఇలా వెళ్ళిన దాన్ని ఇలా చూపించమండి అంతే. ఈ 2n బయటకు తీసుకొచ్చి ఓకే, ఇక్కడ భాగేస్తుంది, ఇటు వస్తే గుణేస్తుంది కాబట్టి 2n. నెక్స్ట్ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ n+1/2. ఇప్పుడు ఇది వచ్చింది. ఈ టర్మ్ ఏదైతే ఉందో దీన్ని ఎలా రాయండి. కొంతమంది రాసినప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? దీన్ని 3 1 అనుకుంటున్నారు. ఈ ఆర్డర్లోకి వచ్చినప్పుడు కూడా 3 1 రాసేస్తున్నారు. కానీ క్వశ్చన్లో మనకి ఏముంది? 1 3 5 అండ్ ఇక్కడ కూడా మనకి ఎలా రావాలి? 1 3 5. కాబట్టి ఇప్పుడు ఇటు వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇది ఉంది, దీన్ని ఇలా తిప్పండి, అప్పుడు ఏమవుతుంది? ఇలా అవుతుంది. ఈ కార్నర్ ఇది కదా. సో మీరు ఇలా తిప్పుతున్నారు కానీ ఈ 3 2 కార్నర్ ఈ మార్చట్లా. అప్పుడు ఏమవుద్ది? ఇటు వస్తే 1 3 అయిపోద్ది. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది? 1 3 5 ఇలా వెళ్తూ ఉంటుంది. ఇలా ఎంతవరకు వెళ్తుంది? 2n-1 2n-3 2n-5 అప్ టు సో ఆన్ అంతవరకు ఇక్కడ ఆల్రెడీ √π ఉంది. ఓకేనా, ఇదేనా ఆన్సర్? చూడండి, ఇదేనా మన క్వశ్చన్లో ఇచ్చిన ఆన్సర్? చూడండి, 1 3 5 2n-1 √π. 2n-1 ఇది ఒకటే ఇచ్చాడు ఎందుకంటే అలా వెళ్ళిపోతున్నాయి కాబట్టి. ఓకేనా, అలా ఇవ్వాలనుకుంటే ఎన్నైనా ఇవ్వచ్చు. 2n-1 2n-1 ఇచ్చాడు. లేదు అనుకుంటే 2n-1 2n-3 2n-5 రాసుకోవచ్చు. కానీ క్వశ్చన్ మనకి ఎంతవరకు ఉంది? 2n-1 వరకే ఉంది కాబట్టి 2n-1 రాసేసి మనం ఇక్కడతో ఆపిస్తాం. అర్థమైందా క్వశ్చన్? ఈ విధంగా సాల్వ్ చేయాలి, చాలా ఈజీ. ఒకసారి రివిజన్ చేస్తే చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ n+1/2 రైట్. సో దీనికి మీరు ఫస్ట్ ఏం చేయాలి? గామా ఫ్యాక్టోరియల్స్ రావాలి అండ్ గామా ఫ్యాక్టోరియల్ 1/2 వాల్యూ తెలియాలి. ఈ రెండు తెలిసి క్వశ్చన్ అయిపోద్ది ఈజీగా. ఓకే, 10 నిమిషాలు తొలగొట్టవచ్చు, ఈజీ రాసేవచ్చు. ఇప్పుడు చూడు n+1/2 నేను ఏం రాసుకున్నాను? -1/2 +1 రాసుకున్నాను.
-1/2 + 1 నువ్వు సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? -1/2 వస్తుంది. -1/2 ఓకే. దీనికి నేను మళ్ళీ ఫ్యాక్టరైజ్ చేశాను. నెక్స్ట్ -1/2. సో ఈ -1/2 ఎలా రాసుకున్నాను? -3/2 + 1 రాసుకున్నాను. చూపించాను మీకు ఎలా రాసుకున్నాను కదా. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని చేస్తే ఎంత వస్తుంది? -1/2 వస్తుంది. కాబట్టి -1/2 కంటే చిన్న నెంబర్ ఏంటి? -3/2. 1 కంటే 3 పెద్దే, కానీ -1/2 కంటే -3/2 చిన్న నెంబర్. కాబట్టి దీనికంటే మొదటి చిన్న నెంబర్ ఏంటి? -3/2. అది రాసుకున్నా. -3/2 కాబట్టి దీన్ని నేను మళ్ళీ ఫ్యాక్టరైజ్ చేశాను. రైట్. సో ఇలా వెళ్తుంటే మనకి ఎంతవరకు వస్తాయి? ఆల్రెడీ చెప్పాను. ఫర్ సపోజ్ మీకు n-1, n-2, n-3 ఉందనుకోండి, అలా ఎంతవరకు వెళ్తాయి? 1 to 3 వరకు వెళ్తాయి. అదే n-1/2, 1/3 ఎలా ఉంటే ఎంతవరకు వెళ్తాయి? 1/2, 2/2 ఉండదు. 2 క్యాన్సిల్ అయిపోద్ది. 3/2 ఓకే, ఇలా వస్తాయి. అవే రాసాం ఇదిగోండి. ఓకేనా. నెక్స్ట్ గామా ఫ్యాక్టోరియల్ 1/2 ఉంది. గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1/2 దేనికి ఈక్వల్? ఇక్కడ 1/2 ఉంది కాబట్టి దీనికి గామా ఫ్యాక్టోరియల్ చేసా. ఈ గామా ఫ్యాక్టోరియల్ 1/2 దేనికి ఈక్వల్? √πకి. ఓకేనా. దాని వాల్యూ ఎంత? √π కదా. సో దాని ప్లేస్లో దాని వాల్యూ రాసేసావు. ఇదే వాల్యూ నేను ఎలా చేసి రాసా మళ్ళీ ఎలా చేసి పెట్టి రాసా. ఓకేనా. అయితే ఇప్పుడు దీంట్లో n-1/2 ఉంది. దీనికి ఎల్సిఎం చేశాను 2n-1 ఇలా అనమాట. అండ్ దీనికి కూడా 2n-3 అవుతుంది. సో అలా ఎల్సిఎం చేసి రాశాను. ఇంతవరకు వస్తుంది. ఓకేనా. అయితే నెక్స్ట్ ఏం చేశాను? ఇక్కడ డినామినేటర్ వాల్యూ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తాను. అలా ఎంతవరకు వెళ్తాయి? n వరకు వెళ్తాయి కాబట్టి 2n. ఓకేనా. సో అయితే ఇప్పుడు ఈ 2n ఇటు తీసుకొచ్చి ఇక్కడ భాగేస్తుంది, ఇటు వస్తే గుణేస్తుంది. అండ్ మిగిలిన టర్మ్స్ ఏమున్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ ఏంటి? 2n-1, 2n-3 ఇలా 3, 2 ఇలా ఉన్నాయి. ఓకేనా. అంటే 5, 3, 2 ఇలా ఉన్నాయి. సారీ 5, 3, 1 ఇలా ఉన్నాయి కదా. సో అయితే మన క్వశ్చన్లో ఏమని చెప్పాడు? 1, 3, 5 అంటే అటు నుంచి ఇటు రాయమన్నాడు. కాబట్టి ఏం చేసాం? దీన్ని ఇలా ఉందాన్ని ఇలా రాసావు. ఇలా రాసినప్పుడు చాలామంది ఇక్కడ 3, 1లే అనుకుంటున్నారు. కానీ ఇది ఇలా ఉండేటప్పుడు ఇదేంటి? 1, 3, 5 అలా వస్తుంది కదా. 1, 3, 5 ఇది వెళ్ళిపోద్ది. కాబట్టి ఇది ఏమవుతుంది? 2n-1 అలా రాయలేము. 1, 3, 5 1, 3, 5 2n-1, 2n-3, 2n-5 ఇలా కూడా రాసుకోవచ్చు. కానీ క్వశ్చన్ ఎంతవరకు 2n-1 అడిగాడు కాబట్టి 2n-1 అండ్ నెక్స్ట్ ఏంటి? √π. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేయాలి. చెప్తున్నప్పుడు ఈజీగా ఉంది, అర్థమైనట్టు ఉందని అనిపిస్తుంది, కానీ సాల్వ్ చేస్తే కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా. సో ఈ సమ్స్ ఒక్కసారి రావాలి, కానీ వస్తే మనం మర్చిపోం. అంత ఈజీగా ఉంటాయి కదా. చాలా ఈజీగా ఉంది కదా. సో సాల్వ్ చేయండి. స్టెప్ బై స్టెప్ నేను ఏదైతే చెప్పానో ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఈజీగా వస్తుంది. ఓకేనా. లేకపోతే ప్రతి సమ్ మీకు కష్టమే. అయితే ఇందులో ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ నేను చెప్పిన వాల్యూస్ ఇంపార్టెంట్. అవి నేర్చుకుంటే సరిపోద్ది. ఈజీగా మీరు అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే.